బైబిల్‌లో ఉన్న ఒక్కొక్క విషయం 2 కోణాల్లో చూడాలి. ఒకటి నార్మల్‌గా చదవడం, మరొకటి ఇంకో డైమెన్షన్. మనం ఎప్పుడూ చెప్తూ ఉంటాం. అపోస్తలుడు జాన్ గురించి చదువుతున్నప్పుడు ఒక్కొక్క వచనం వెనుక ఒక స్పిరిచ్యువల్ డైమెన్షన్ వేరే యాంగిల్‌లో పోతూ ఉంటుంది. అందువల్ల రెవల్యూషన్ చూస్తే చాలా యూనిక్‌గా ఉంది. అప్పుడు నా ప్రశ్న ఏంటంటే, టోటల్ బైబిల్ దాటి ఆయన 7 సంఘాలకు రెవల్యూషన్‌లో చాలా హెచ్చరికగా ఉండండి, ఓవర్‌కమ్ అనేది వస్తుంది. అయితే మాథ్యూ 24లో ఒక విషయంలో 3 ప్రశ్నలున్నాయి. తరచుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే మీరు హెచ్చరికగా ఉండండి అని చెబుతూ చాలా స్ట్రాంగ్‌గా చెప్తున్నాడు. అయితే హెచ్చరికగా ఉండండి ఒక స్టేట్మెంట్‌ని ఎలా అర్థం చేసుకోవాలి? తరచుగా బైబిల్‌లో వస్తోంది. ముఖ్యంగా మాథ్యూ 24లో చాలా స్పెసిఫిక్‌గా బిగినింగ్‌లో వస్తోంది. ఎలా దీన్ని ప్రేక్షకులకు మనం ఎందుకని ఇది మళ్ళీ మళ్ళీ జీసస్ క్రైస్టే చెప్తున్నాడు? అది ఇప్పుడు మనం యుద్ధాలను చూస్తున్నాం. ఎందుకు హెచ్చరికగా ఉండాలని చెప్తున్నాడు అనే విషయాన్ని తెలుసుకోవాలనేది ఒక ప్రశ్న. వాళ్ళడిగింది సైన్, సూచన. ఆ, ఆ సూచనలో ఒకటి ఏంటని అడిగితే బయట జరిగేవి అవును. యుద్ధములు, కరువులు, తెగుళ్ళు, ఇవన్నీ. వెలుపట అంటే చర్చికి వెలుపట జరిగేవి, అంటే దైవజనులకు బయట జరిగేవి. ఉమ్, అట్ ది సేమ్ టైం దేవుని ప్రజల లోపలను సూచన ఉంది. వెలుపట ఉంది, లోన కూడా ఉంది. అప్పుడు లోన జరిగే సూచనల్లో కొన్ని కార్యాలను గురించి మాట్లాడే మరల హెచ్చరికగా ఉండండి అని చెప్తుంటాడు. ఈ కార్యాలన్నీ కూడా జరగని ఆరంభమైనప్పుడు ఆయన రాకడ సంభవిస్తుంది అనే చోటే ఆ విషయాన్ని మాట్లాడుతున్నాడు. ఇదొక విషయము. ఇది మనం ఎందుకు యూజ్ చేస్తున్నామంటే, రాకడ ఎప్పుడొస్తుంది అని వేచి ఉండేవారికి వెలుపడి జరిగే విషయాలు ఈజీగా తెలుస్తాయి. ఇప్పుడు ఖగోళ శాస్త్రవేత్తలు ఉన్నారు, వారు నక్షత్రాలు చూస్తున్నారు. చూసిన వెంటనే వారికి తెలుస్తుంది యూదులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడని వస్తున్నారు. అయితే లోనున్న వారికి ఏంటి సూచన? యెరూషలేములో ఉన్నవారికి. వారికి తెలియదు, యేసు పుట్టిందే వారికి తెలియలేదు. ఇప్పుడు వీరికైతే దేవదూత వచ్చి చెప్పాల్సి ఉంది, దావీదు పట్టణములో రక్షకుడు పుట్టాడు అని చెప్పి. ఇది మరొక విషయాన్ని మీరు చూసినట్లయితే, సిమియోన్ అనే వ్యక్తి ఉండేవాడు. అతనికి పరిశుద్ధాత్ముడు వచ్చి బయలుపరుస్తున్నాడు. ఏం బయలుపరిచాడు? అతడు ప్రభువు యొక్క క్రీస్తును చూడక మునుపు మరణం పొందడని ఆత్మవశుడై దేవాలయానికి వస్తాడు. ఇందును బట్టి ఏంటంటే, వెలుపడి జరిగే విషయాలు, దానిని బట్టి బయట జరిగేవి చూసి తెలుసుకునే సమూహం ఉంది. ఎప్పుడు చూడటానికిని విశ్వసించడానికిని ఒక డిఫరెన్స్ ఉంది. ఏంటంటే, విశ్వాసమనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువునై ఉంది. సో చూసి రావడం అన్నది వెలుపట ఉన్నవారికి, వారే సూచనలు చూసి రావాలి. విశ్వాసులు కానివారికి, విశ్వాసి విశ్వసించి రావాలి. తనకి లోన సూచన జరుగుతుంది. ఎక్కడ? సంఘములో, తన లోపల. ఆ సూచన గూర్చే హెచ్చరికగా ఉండమంటాడు దేవుడు. అప్పుడు లోపలుండే వారికి చెప్తున్నాడా హెచ్చరికగా ఉండమని, లేదా ఇప్పుడు చెప్తున్నాడా? ఎంతో డీప్ గా చెప్తాడు. 2 ముఖ్యమైన విషయాలను గుర్చే హెచ్చరికగా ఉండమంటాడు. 2-3 విషయాలు డిసిపుల్స్ కి చెప్తున్నాడంటే దీని అర్థం ఏంటి? నాతో క్లోజ్ గా వస్తున్నారు, నన్ను మీరు ఫాలో చేస్తున్నారు, చదువుతున్నారు, అన్నీ ఓకే, అయితే హెచ్చరికగా ఉండండి అంటున్నాడు. అది ఏంటంటే, ఇప్పుడు మనం వేరువేరుగా చూడొచ్చు. ఫస్ట్ ఒక విషయాన్ని చూద్దాము. మత్తయి సువార్త 24లో 3వ వచనములోనే ఆ ప్రశ్న అడుగుతున్నారు. నీ రాకడకును ఈ యుగ సమాప్తికిని సూచనలేవని అడుగుతున్నారు. ఇప్పుడు 4-5 వచనాల్లో 4-5 వచనాల్లో చూస్తే ఒక విషయాన్ని చెప్తున్నాడు. యేసువారితో ఇట్లా, నేను ఎవడునూ మిమ్మును మోసపరచకుండా చూచుకోనుడి, అనేకులు నా పేరట వచ్చి నేనే క్రీస్తునని చెప్పి పలువురిని మోసపరిచెదరు. అంటే నా పేరట వచ్చి మిమ్మును మోసపరిచెదరు అని ఉంది. ఇప్పుడు మోసపరిచెదరు అనే మాటను చూసినట్లయితే, పర్టికులర్గా దేని గూర్చి పౌలు రాస్తున్నాడంటే, కొరింథీలకు 2వ పత్రిక 11లో 2-3 వచనాలు చదివేప్పుడు, సర్పము తన కుయుక్తి చేత హవ్వను మోసపరిచినట్లు మీ మనసులను చెరుపబడి తొలగిపోవుదురేమో అని భయపడుచున్నాను అంటాడు. అంటే హవ్వ ఏ విధంగా ఆ పాము యొక్క, సర్పము యొక్క ఉపదేశానికి లోబడ్డారో ఆ విధంగా మీరు లోబడతారేమో అనేటువంటి భయం నాకు ఉందంటాడు. సో డిసీవ్ కాకూడదు, మోసపోకూడదు, దానికి మీరు హెచ్చరికగా ఉండమని ఫస్ట్ డాక్టర్ని గురించి చెప్తున్నాడు. సంఘములో ఉండే డాక్టర్ని గురించే చెప్తున్నాడు హెచ్చరికగా ఉండమని చెప్పి. ఇంకొక విషయం మనం అర్థం చేసుకోవాలి. బయట నుండి వచ్చే సమస్యల కంటే లో నుండి వచ్చే సమస్యలే డేంజర్. సరేనండి. ఇప్పుడు బయట నుండి మీరు శ్రమ ఎదుర్కొంటున్నారనుకోండి. ఇప్పుడు వారు పౌలును కొడుతున్నారు, తర్వాత పేతురును కొడతారు. ఇందులో వారు నిలబడతారు, వీరు శ్రమను ఎదుర్కొంటారు. వీరు నిలబడి దెబ్బలు తగిలి చనిపోయినా గాని హతసాక్షిగా మరణించి పరలోకానికి వెళ్ళొచ్చు. అయితే లోపల ఒక పోరాటం ఉంటుంది. ఇందులో మీరు పడ్డారనుకోండి, ఎవరూ పైకెత్తలేరు. అందువల్ల దేవుడు చెప్తున్నాడు, 2 చోట్లలోనూ స్పిరిచువల్ విషయాన్ని చెప్పే హెచ్చరికగా ఉండమంటాడు. ఈ విధంగా ఒకటి, రెండవది యుద్ధాల గురించి చెప్తాడు. అది కూడా యుద్ధములను గూర్చి హెచ్చరికగా ఉండమని చెప్పడు. యుద్ధ సమాచారములను గూర్చి వినబోదురు, మీరు కలవరపడకుండా చూచుకొనిడి. అంటే
ఈ యొక్క డిసీవింగ్ మోసపోవడం అనేటువంటిది చాలా కేర్ఫుల్గా హ్యాండిల్ చేయాల్సి ఉంది. అదేమో మోర్ ఫర్ ఇంటర్నల్ పర్పస్ గా చెప్పేవారిలా అనిపిస్తుంది ఇప్పుడు మీరు చెప్పేది చూస్తుంటే. అవును, ఎందుకంటే విత్ క్రైస్ట్ కెన్ యూ డూ మినిస్ట్రీ. అయితే చాలా మంది చెప్తారు, ఏమండి జీసస్ క్రైస్ట్ లేకుండా ఎలాగండి మినిస్ట్రీ? అయితే వచనం చెప్తుంది, నా నామమున మీరు ఇవన్నీ చేశారు, అయితే నీవు నాకు తెలియదు అంటున్నాడు. అప్పుడు అక్కడ నా నామమున అని అన్నప్పుడు విత్ క్రైస్ట్ వీ కెన్ డూ మినిస్ట్రీ బట్ క్రైస్ట్ మే నాట్ నో అనే క్వశ్చన్ వస్తోంది. అది ఎవరిని అడిగితే ఓల్డ్ టెస్టిమెంట్లో ఒక వాక్యం ఉంటుంది, వారు నా నామమును బట్టి బయలు చేత ప్రవచనం చెప్తున్నారు. పేరు మాత్రం నాదే, అయితే ప్రవచనం చెప్పేది ఎవరంటే బయలు అని అంటాడు. బయలు చేత ప్రవచనం జరుగుతూ ఉంది అంటే ఏంటి అర్థము? కొన్నిసార్లు చూసినట్లయితే మీలాగానే సంతకం వేస్తారు డాక్యుమెంట్స్. ఇప్పుడు ఏ వాయిస్ అంతా వచ్చేసింది. వాయిస్ ఏ వీడియోస్ వచ్చాయి కదా, అవి వినేప్పుడు మీరు కాదు, అవి మీలాని అవి మీ కార్యాలుగా కొన్నిసార్లు చూస్తే, కొన్నిసార్లు నా వంటూ కొన్ని ఇంగ్లీష్ వీడియోలు పంపుతారు. అది నాదే కాదు, నేను ఇంగ్లీష్ మాట్లాడలేదు. ఆ స్థాయికి కార్యాలు జరుగుతున్నాయి. అప్పుడే దేవుడు చెప్తున్నాడు, వీరు నా విషయాలనే చెప్తూ ఉన్నారు, నా పేరున చెప్తున్నారు, బట్ నేను కాదు, నేను పంపలేదంటున్నాడు. అప్పుడు నేను మాట్లాడేవారిని తప్పని చెప్పాలా లేదా ప్రశ్నించేవారిని తప్పని చెప్పాలా? వినేవారిని మీరు కొరత చెప్పలేరు. వినేవారు వచ్చి డిసీవ్ అవుతున్నారు. వారిని ఆ కొరత అని చెప్పకుండా వారిని మనం ఏమనొచ్చు, దే మస్ట్ బి అలర్ట్. అప్పుడు నేను డీప్గా వెళ్ళాలంటే నాకు ఆ శబ్దం తెలియాలి కదా, ఇది ఒరిజినలా డూప్లికేటా అని. అప్పుడు అక్కడ ఎలా మిస్ అవుతుంది? చాలా అద్భుతమైన మాట చెప్పారు. అంటే ఏంటంటే మనము ఎవరు, మనం ఏ చోట ఉన్నాము, మనతో మాట్లాడేది ఎవరనేది వీళ్ళు కేర్ఫుల్గా క్యాల్కులేట్ చేయాలి. ఈరోజు ఏమవుతుందని చెప్పి అడిగినట్లయితే మాట్లాడే వారి యొక్క బ్రాండే చాలా ఇంపార్టెంట్. వారు ఏం మాట్లాడినా సరే అనే స్థాయికి మనం వచ్చాం. అది కొంచెం డేంజరస్ కదా? చాలా డేంజరస్. ఎందుకంటే మీరు ఒక ఉదాహరణకే చెప్తున్నా, మనమెవరని తెలుసుకోకుండా నలుగురితో మాట్లాడుతున్నాం. నేను ఒక తప్పైన విషయం చెప్తున్నా, అది నలుగురితో ముగిసిపోతుంది. నేను ఒక చర్చ్ లోపల మాట్లాడుతున్నా, ఒక 50, 500, 1000 మంది, ఆ 1000 మందితో అయిపోతుంది. అయితే నేనొక ఇదయ్యాను, అందరిలో పాపులర్ అయ్యా, నా మీటింగ్కి 2 లక్షల మంది హాజరయ్యేట్టు అయ్యాను. ఇప్పుడు నేను తప్పుగా చెప్తే పెద్ద కూటమి డిసీవ్ అవుతుంది, మోసపోతారు. ఇప్పుడు సాతాను మిమ్మల్ని ఏం చేస్తాడని అడిగితే పైకి వెళ్ళేంత వరకు సైలెంట్గా ఉంటాడు. మీరు అట్లే పోతుంటారు. ఆయా కాలానికి శోధన వస్తుంది, పోతూ ఉంటాం. అయితే మీరు పైకి వెళ్లే కొద్దే చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఎందుకన్నట్టయితే ఆ విషయాన్ని ఎక్కడ నేర్చుకోవచ్చు? డేవిడ్ దగ్గర నేర్చుకోవచ్చు. డేవిడ్ గొర్రెలు మేపుతున్నప్పుడు దేవునితో ఉన్న ఐక్యము కంటే తను రాజైన తర్వాత దేవునితో ఉన్న ఐక్యము ఎక్కువ అవుతుంది. మీరు బాగా గమనించండి, డేవిడ్ రాజు కాకముందు గొర్రెలు మేపినప్పుడు ఏమేం చేశాడనేది ఉండదు. అధికంగా తను రాజ్యానికైన కార్యాలే చూడగలం. ఎలా తనను సమూయేలు అభిషేకం చేశాడు అక్కడి నుండే. ఎందుకు చెప్తున్నా, అంతవరకునూ డేవిడ్ దేవునిలోనే ఉంటూ ఉండాడు. అయితే ఇక్కడే డేంజర్ ఎక్కువగా ఉండింది. అతడేం చేస్తున్నాడు, రాజు అయ్యే కొద్దీ దేవునితో క్లోజ్గా వెళుతూ ఉన్నాడు. అదేవిధంగా మన జీవితంలో దేవునితో క్లోజ్గా వెళ్లే కొద్దీ మన దగ్గర నుండి వచ్చేవన్నీ దేవునివై ఉంటాయి. పలు సమయాల్లో మనం నూతనమైన కార్యాలు, క్రొత్తవైనవి తలపెడుతుంటాం. ఇది సరేనా తప్ప అనేది పరీక్షించము. అంటే 2 విషయాలు నేను చెప్పగలను. అధికులను మోసపరచడం, ఎందుకంటే అక్కడ ప్రభువు చెప్తున్నాడు, నా నామమును ధరించి. ఇప్పుడును యేసు తిరిగి వస్తాడని మనకు తెలుసు. ఒక సేవకుడు తిరిగి వస్తాడని వెయిట్ చేసే కూటమి కూడా ఉంది. ఈ సేవకుడే తిరిగి వస్తాడు అని చెప్పేటువంటి కూటమి ఉంది. ఎందుకు నేను మీతో చెప్తున్నానంటే, మనము ఈ వినే కార్యాలను చాలా కేర్ఫుల్గా చూడాలి. చెప్పేవారనేది ముఖ్యం కాదు, ఏం చెప్తున్నారనేదే ముఖ్యం. కొందరు ఏం చెప్తుంటారంటే, ఆయన చెప్పాడండి, అది తప్పై ఉంటుందా? ఉంటుంది, ఉంటుంది. యేసునాథుడు తప్ప వేరే అంతమందిలోనూ మిస్టేక్ ఉండే అవకాశం ఉంది. అలాంటప్పుడు మీరేం చేయాలంటే, ఈ తెసలోనిక పట్టణం వారిలాగా, బెరాయపట్నం వారిలాగా వారు ఏం చేసేవారు, పరిశోధించి చూసేవారు. వేద పాఠ్యములను పరిశోధించి చూడండి. మనమెందుకు పరిశోధించాలి? దేవుడు రాసిందాయే. అలా దేవుడు రాసిచ్చిన దాంట్లో ఏవేవి దేవుడు రాసింది, ఏది దేవుడి నుండి రాలేదు అనేది మీకు తెలియాలి. సో ఇక్కడే మనం మొదటిగా ఏమవుతున్నాం, డిసీవ్ అవుతున్నాం. ఆ బ్రాండ్, ఎవరు మాట్లాడుతున్నారనే బ్రాండ్. సో చాలా జాగ్రత్తగా ఉండాలి. అదే కాకుండా మనకి పరిశుద్ధాత్మ యొక్క క్లారిటీ ఉన్నప్పుడు వీరు తప్పుగా చెప్తున్నారు అని చెప్పేవారికి అంతవరకు మనం చాలా స్ట్రాంగ్గా ఉండాలి. ఇప్పుడు మీరు నాకు చెప్పండి, మీరే ఇప్పుడు నన్ను అడుగుతుంటారు కదా, ఒక ప్రశ్న అడుగుతా. మోషే బండను 2వసారి కొడుతున్నాడు. దేవుడు మాట్లాడమంటే కొట్టాడు. అది ఉండనివ్వండి, మనకు తెలుసు ప్రజల వ్యూలో మోషే ఎలాగుంటాడు. జనుల దృష్టిలో హీరో.
చెప్పింది నీళ్లు వచ్చాయి కదా. మిరాకిల్ జరుగుతుంది. అవును, మిరాకిల్స్ జరుగుతున్నాయి. అవును, ఎంత గొప్పవాడైనా ఆల్మోస్ట్ ఈక్వల్ టు గాడ్ అని అనుకుంటున్నారు. అవును, ఎన్నో గొప్ప మిరాకిల్స్ ఫరో దగ్గర చేసి ఉండాడు. ఉమ్, తర్వాత రెడ్ సీని పార్టిషన్ చేశాడు. తర్వాత మన్నా వచ్చింది, బండ నుండి నీళ్లు వస్తాయి. ఇప్పుడు తిరిగి సెకండ్ టైం చేస్తున్నాడు. ఇందులో మీరు ఎలా చెప్పగలరో అతను మిస్టేక్ చేశాడని? ప్రజల దృష్టిలో అతను కరెక్ట్. కరెక్ట్. అతడు ఎవరి కోసం చేశాడు? ప్రజల కోసం ప్రజల కోసం చేశాడు. చేశాడు. ప్రజలు నీళ్లు తాగారా? తాగారు. అయితే మరి పరలోకం చెప్తుంది యు ఆర్ ఫెయిల్యూర్. ఉమ్, ఇందుకే ప్రజలకి లిజనింగ్ స్పిరిట్ కావాలి. ప్రజలు లిజన్ చేయాల్సింది. ఉమ్, ఇప్పుడు మీరు నమ్మారు కదా, మోషే చేసింది కరెక్ట్ అని నమ్మారు కదా. ఇప్పుడు దేవుడు చెప్తున్నాడు నువ్వు చేసింది తప్పని. ఉమ్, అది అవునని ఒప్పుకునే స్థాయి కన్నా మీరు రావాలి. ఆ చెట్టు దాని ఫలాలతో కనుగొనొచ్చు, అట్లే బైబిల్ చెప్తుంది. అప్పుడు ఆ పండు వచ్చి కొంత చేదుగా ఉంది, పుల్లగా ఉందంటే చెట్టు సరిగా లేదని అర్థం. చివరి వరకు మీరు చెట్టును గురించే మాట్లాడరు. ఉమ్, ఈ పండు సరిగా లేదండి, అయితే ఇదే చెట్టు ఒక కాలంలో మంచి ఫలాలిచ్చింది. ఉమ్, అందువల్ల ఏం చేయొచ్చు? మీరు నరికి అది అగ్నిలో వేయవద్దు. ఆ పని దేవుడే చూసుకుంటాడు తప్పుగా ఉంటే. బట్ మీకు తెలియాలి కదా ఈ పండు తప్పుగా ఉందని. అదే ఈయన హై టెన్షనే. మా నాన్నగారు ఒక విషయం చెప్తూ ఉంటారు, సేవలో నీవు పైకి పోను హై టెన్షన్ వైర్ చాలా జాగ్రత్తగా ఉండు, ఎందుకంటే షాక్ కొట్టిందంటే తట్టుకోలేవు అంటారు. మా సేవకులు మాకు చెప్పిచ్చేవారు ఏంటంటే, పైకి ఎక్కే కొద్దీ క్రింద పడితే దెబ్బ అధికంగా ఉంటుందంటాడు. అప్పుడు ఒకవైపు మనం దేవునికి క్లోజ్గా ఉండాలి, మరోవైపు మన ఎదుగుదలే మనకి రివర్స్ అవ్వడానికి అవకాశం ఉంది. అప్పుడు ప్రజల్ని ప్లీజ్ చేయడానికి, ఒక జనం సపోర్టర్స్ని చేరుకోవడానికి సేవకుడు తప్పు చేయడానికి అవకాశాలు చాలా ఉన్నాయనడంలో క్లియర్గా వస్తుంది. అంతేగా? అదే, అందులో ఈ ఇద్దరిలోనూ మీతో ఆరంభంలో చెప్పినట్టుగా ఇద్దరిలో మిస్టేక్ ఉంది. ఒకటి, సేవకులు ఏం చేస్తున్నారు? అభిమానులు తయారు చేస్తున్నారు, లేక సేవకులు వారికి ఫాలోయర్స్ని తయారు చేసుకుంటున్నారు, లేక వారిని హీరోగా చూపి వర్షిప్ హీరోగా తీసుకెళ్తున్నారు. ఇక్కడే సమస్య వస్తుంది. మీ దగ్గర ఇవ్వబడుతున్న ఆత్మ ఎవరని అడిగితే, ఒక కిండర్ గార్డెన్లో ఒక బిడ్డను తీసుకొచ్చి మీకు ఇస్తున్నారు. మీరేం చేస్తారని అడిగితే ఆ బిడ్డని తనకి బేసిక్గా ఏం కావాలో చెప్పిస్తారు. ఆ టీచర్ అక్కడ ఆ చెప్పిచ్చే విషయంలో ఆ బిడ్డకి హీరో కాదు అనుకోవడం అవుతుంది, అది సహజం. కాని వీళ్ల మటుకైతే తను రెడీ చేయడం అన్నది బాధ్యత. ఓకే, అయ్యింది. తర్వాత ఫస్ట్ స్టాండర్డ్లో మరో టీచర్లు రావడం అవుతుంది, వారి పని అదే. 5th ముగించి 6thలో హైస్కూల్లో ఒకరు వస్తారు, కాలేజీలో ఒకరు వస్తారు. వీళ్ళందరి పని ఏంటంటే రెడీ చేసి వారి ఫ్యూచర్కి వారిని సెట్ చేయడమే వీరి పని. అవును, వీరి హీరోయిజంని వారికి చూపించే అవసరత లేదు. ఇక్కడ అదే సమస్య. ఇప్పుడు సేవకులు ఒక దగ్గర వారిని హెచ్చించేప్పుడు వారు హీరోగా మారుతున్నారు. ప్రజలొచ్చి దేవుణ్ణి వెదకడానికి బదులుగా వీరిని వెదుగుతూ ఉన్నారు. వీరి వెనుక వెళ్ళనారంభించారు. వీరును అది ఆహ్వానిస్తున్నారు లేక ఇష్టపడుతూ ఉన్నారు. ఓకేనా? అపోస్తలుల కార్యము 5వ అధ్యాయంలో ఒక సంఘటన జరుగుతోంది, అననీయ సఫీరా వారిది. జరిగిన వెంటనే అలా చదువుకుంటూ వెళితే వాక్యం చెప్తుంది, పేతురు వారిని ప్రశ్నించి వారికి తీర్పునిస్తాడు. అది మరొక భాగం, మరో విషయం అనుకోండి, ఇస్తాడు. అయితే వాక్యం చెప్తుంది, సంఘమంతటికిని ఈ సంగతులు వినిన వారందరికంటినీ మిగుల భయము కలిగాను. తర్వాత లైన్ చెప్తోంది, అనేకులు మరి ఎక్కువగా విశ్వాసులై ప్రభువు పక్షమున చేర్చబడిరి. వారు తమకివ్వబడిన పనిలో చాలా పర్ఫెక్ట్గా ఉండారు. నా దగ్గర నువ్వు చేరాల్సిన అవసరతే లేదు, దేవుని దగ్గర చేరటమే అవసరం. పౌలు వెనక ఇద్దరు పొగుడుతూ వస్తారు, చొక్కాని చింపుకుంటాడు. ఒక సాతాను పొగుడుకుంటూ వస్తుంది, అవతలికి పొమ్మంటాడు. ఈరోజు మనము ఈ హీరో వర్షిప్ తయారీ యొక్క పర్యవసనం ఏమవుతుందని అడిగితే వారిని మిస్లీడ్ చేస్తున్నారు. వారెలాగంటే మిమ్మల్ని ఒక హీరోలాగా చూస్తుంటారు, మీరు వారిని అలా చూడనారంభిస్తుంటే కన్ఫర్మ్గా మీరు దేవుడు కాలేరు. మరొక మెట్టు పైన చెప్తాను, మీ వల్ల ఎవరిని పరలోకానికి తీసుకెళ్లలేరు. మీరు పరలోకానికి దారి మాత్రమే చూపగలరు, జస్ట్ ఏ డైరెక్షన్ బోర్డ్. ఇటువైపు వెళితే మీరు పరలోకానికి వెళ్ళొచ్చు, ఈ మార్గం యేసు. యేసే మార్గము సత్యం జీవమై ఉన్నాడు. ఇటువైపుగా వెళ్ళండి పరలోకం. ఈ బోర్డు చూపే పనిని మాత్రమే సేవకుడు చేస్తూ ఉన్నాడు. ఇక్కడ వీళ్ళు వారిని అక్కడ ఏం చేస్తున్నారంటే, దేవుని వైపు త్రిప్పకపోవడం వల్ల వీళ్ళు వారిని వీళ్లవైపుగా తిప్పుకున్నారు. దానికి చాలా ఆదాయం కూడా ఉంది. వాళ్ళకి ఆదాయాలున్నాయి. దాని పరిణామం ఏంటంటే వీళ్ళు డిసీవ్ అవుతున్నారు. ఎలా డిసీవ్ అవుతున్నారంటే, మీరు ఏం చెప్పినా అది సరినే,
అది బైబిల్లో ఉందా లేదా దాని గూర్చిన కాన్సెప్టే ఉండదు. 120 సంవత్సరాలు 120 సంవత్సరాలు దేవుడితో ఉండి నడిచి అట్లే అన్ని చేసిన మోషే లాస్ట్లో ఒక తప్పు చేయలేదా? అవునా కాదా? 3.5 సంవత్సరాలు అపోస్తలుగా ఉన్న ఇస్కరియోతు యూదా చివరికి ఒక ధనవ్యామోహము గలవానిగా మారాడా లేదా? అవకాశం ఉంది గదా. అన్ని వదులుకొన్న అనినియా సఫీరా ఎక్కడో ఒక చోట తప్పారు గదా. దేవుని చేత అభిషేకించబడిన సౌలు ఆ గొర్రెలు ఎడ్ల విషయంలో తప్పు చేస్తున్నాడు గదా. దావీదునే తీసుకోండి, దేవునికి అయిష్టమైన విషయం చేస్తున్నాడు గదా. అప్పుడు ఎవరైనా ఏం చేయగలరు? మిస్టేక్ చేయడానికి అవకాశం ఎప్పుడైనా ఉంది. చేస్తారు. ఎప్పుడైనా గాని జీవితకాలమంతా మంచి బైబిల్ టీచర్గా ఉండి చివరికి రాంగ్గా బోధించిన ఎంతోమంది ఉన్నారు. ఎంతోమంది ఉన్నారు. అప్పుడు ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం, నేను మోసపోకుండా హెచ్చరిక ఎవరు చెప్తున్నారనేది ముఖ్యం కాదు. మిస్లీడ్ ఎక్కువ. పరిశోధించి మంచిదాన్ని చేపట్టండి. మొదట ఇది సేవకుల విషయంలో జరిగేది. రెండవది విశ్వాసి దగ్గర ఉండే సమస్య. విశ్వాసి దగ్గర ఏం ప్రాబ్లం అంటే, ఈ బైబిల్ ఉంది కదండి, ఇది లా. మీరు చూసుంటారా? లా బుక్ని చదవని లాయర్ని చూసుంటారా? చూసి ఉండరు మీరు కదండి. ఎంబీబీఎస్కి దాని గురించి చదవకుండా పాస్ అయిన వారిని మీరు చూసుంటారా? లేదు. అయితే బైబిల్ చదవని ఎంతోమంది విశ్వాసులు ఉన్నారు. బైబిల్ చదవని ఎంతోమంది సేవకులు ఉన్నారు. వీరు ఆరంభములు చదివి ఉంటారు. అటు తర్వాత బిజీ షెడ్యూల్ అవుతుంది. బైబిలే చదవకుండా ధ్యానించక పరిగెత్తే సేవకులు, అడిగితే బిజీగా ఉన్నానని చెప్పే సేవకులు ఉన్నారు. వీళ్లలో మనము చూడగలిగిన ఒక విషయం ఏంటంటే, వీళ్లకున్న తలాంతో వరము బాగా పనిచేస్తుంది. మీరు చూడండి, కారు నడపడం నేర్చుకునేప్పుడు తడబడుతూ ఎంతో కాన్షియస్గా నడుపుతారు. ఆ గేర్ వేయడం, ఆ క్లచ్ వదలడం, యాక్సిలరేటర్ ఇవ్వడం అన్నీ పర్ఫెక్ట్. ఒక పీరియడ్ తర్వాత మీరు బాగా నడుపుతున్నప్పుడు మీ మైండ్లో మీరు ఇంకొకరితో మాట్లాడుతూ వేరే విషయం యోచిస్తూ ఆటోమేటిక్గా కారు నడుపుతారు కరెక్ట్గా. అవునా? ఎందుకంటే ఇది మీకేమైంది? అలవాటయింది. గేర్ వేయడం అలవాటయింది, రివర్స్ వేయడం అలవాటయింది. వేరింకేదో మాట్లాడుతూ ఫోన్లో మాట్లాడుతూ మీరు బండి నడుపుతారు కదండి. ఇదే విధంగా సేవ కూడా అయిపోయింది. ఆరంభంలో ప్రేయర్, బైబిల్ రీడింగ్ అవన్నీ క్రమక్రమంగా చేస్తున్నప్పుడు మినిస్ట్రీ బాగా జరిగింది. టాలెంట్ క్రియేట్ చేస్తుంది, వరం క్రియేట్ చేస్తుంది. ఒక చోటుకు వచ్చినప్పుడు మనమేమవుతున్నామని అడిగినట్లయితే ప్రార్థన లేదు, బైబిల్ చదవడం లేదు. మనం బిజీ అయ్యాం. బిజీ అంతా అయిపోయి కూర్చుని బైబిల్ చదవని ఎంతోమంది సేవకులు ఉన్నారు ఈరోజు. వారు చెప్పే మాట ఏంటని అడిగితే బిజీ. అమెరికన్ ప్రెసిడెంట్ అబ్రహాం లింకన్కి ఒక మంచి అలవాటు ఉండేది. అమెరికా దేశానికి 16వ అధ్యక్షుడు. ఆయనకు ఒక మంచి అలవాటు ఉండేది. మార్నింగ్ లేచిన వెంటనే దేవుని సన్నిధిలో ఉండే అలవాటు. అక్కడ కూర్చుని దేవునితో మాట్లాడే, ఈయన మనుషులతో మాట్లాడతాడు. అది ఆయన లైఫ్లో జరిగిన ఒక అతి ముఖ్యమైన కార్యం. ఆయన ఉంచుకున్న ప్రోటోకాల్. అవును. గాడ్తో మాట్లాడకుండా నేను మనుషులతో మాట్లాడను అనుకున్నాడు ఒక ప్రెసిడెంట్. ఆయనొచ్చి మినిస్టర్ కాదు, ఆయన సేవకుడు కాదు, ఒక ప్రెసిడెంట్. అప్పుడు ఒక వ్యక్తి మాట్లాడేది సరేనా కాదా అని ఈ బుక్ మీరు బాగా చదివితేనే కదా కనిపెట్టగలరు. గబాల్నా ఐపీసీ పలానా సెక్షన్ అని వారు చెప్పినప్పుడు అది ఆయన చెప్పేది కరెక్టా కాదని ఎవరికి తెలియాలి? రిఫర్ చేయాలి. న్యాయాధిపతి అది చెప్తున్నప్పుడు వాదించే ఆ వకీల్కి తెలియాలి కదా. ఈయనపాటికి ఏదో ఒకటి చెప్తూ ఉన్నాడనుకోండి, వారి దగ్గర మీరు ఏమార్చలేరు కదా. న్యాయాధిపతి దగ్గర మీరు తప్పైన ఒక సెక్షన్ మీరు చెప్పగలరా? అదేవిధంగానే ఈరోజు విశ్వాసి ఎవరు ఏది చెప్పినా అట్లే యాక్సెప్టెడ్. అట్లే వాళ్ళు వెంటనే వాళ్ళు చెప్పారు కరెక్ట్గానే ఉంటుంది. నేనెప్పుడూ చెప్తాను, నేను ప్రసంగం చేయడం వల్ల నా ప్రసంగమంతా సరి అనేది కాదు. నాకు బాగా తెలుసు. నేను ఒక 15 ఏళ్ల క్రితం నేను చేసిన ప్రసంగాల్లో ఎన్నో మిస్టేక్స్ ఉండేవి. అది దేవుడు నాకు సరిచేశాడు, నా వ్యూని మార్చాడు, ఎన్నో విషయాలు సరిచేశాడు. ఇప్పుడు చెప్తున్నాం, వీఆర్ నాట్ పర్ఫెక్ట్. ఇందులోనూ ఒక ఆవగింజంతా మనకు తెలిసినా ఒక పెద్ద విషయమే, ఎందుకంటే ఇది సముద్రం. ఈరోజు ఒక కూటం అట్లే మాయ, అట్లే. అందువల్ల దేవుడు చెప్తున్నాడు, అనేకులు నా పేరట వచ్చేదారు, కేర్ఫుల్గా ఉండండి. మీరు ఆరంభంలో ఒక మాటను చెప్పారు, ఒక కార్యం చెప్పారు. ఆ సౌండ్ అనే మాటను మీరు యూజ్ చేశారు. వారెవరూ ఏ కార్యం ఉచ్చరిస్తున్నారనేది ఇది పర్టికులర్గా బైబిలే చెప్పేటువంటి ఒక మాట. రెవల్యూషన్ 13లో చూసినట్లయితే 11th వర్స్లో, మరియు భూమిలో నుండి మరి ఒక క్రూర మృగము పైకి వచ్చుట చూచితిని, గొర్రెపిల్ల కొమ్ము వంటి 2 కొమ్ములు దానికుండెను, అది ఘటసర్పము వలె మాటలాడుచుండెను. చూడటానికి ఎలాగుంది? గొర్రెపిల్లలాగుంది. అయితే మాట్లాడుతున్నప్పుడు సర్పం. అప్పుడు
మీ ముందర ఒక గొర్రె నుంచున వెంటనే మీరేమనుకుంటారు? గొర్రె అనుకుంటాం. గొర్రె. ఇప్పుడు దాని దగ్గర నుండి ఒక సౌండ్ వస్తుంది, పాములాగా ఒక సౌండ్ వస్తుంది, ఉసు ఉసు అని. ఇప్పుడు అటువంటి సౌండ్ వస్తున్నప్పుడు ఒక కూటమి ఏమంటుంది, ఏవండి ఏదో ఒక మిస్టేక్ ఉంది. ఎందుకంటే గొర్రె నుంచునుంది, అయితే సర్పం యొక్క సౌండ్ వస్తుంది, లోన ఏదో ప్రాబ్లం ఉందండి అని చెప్తారు డిసైన్ కదండి? చేయగలుగుతున్నాం. పెద్ద గుంపు ఏం చెప్తుందంటే, ఇప్పుడు గొర్రెలు పాములాగా మాట్లాడుతున్నాయి, లేదండి ఆ గొర్రె తప్పు చేస్తుందా, ఆ గొర్రె పాములా మాట్లాడుతుందంటే ఇప్పుడు పాములాగా మాట్లాడటమే స్టైలు అని అలా చెప్పి డిసీవ్ అవుతున్న కూటం ఒకటుంది. సో ఆ సౌండ్ను బట్టే మీరు కనిపెట్టగలరు లోనున్నది పామా గొర్రె అనేది. నేను అదే అధికంగా మా యొక్క మెసేజెస్లో అదే చెప్తూ ఉన్నాం, బైబిల్ అదే చెప్తుంది, మేమదే చెప్తున్నాం. ఒక వ్యక్తి సేవను చూడండి, టాలెంటు గిఫ్టు అన్నీ సెకండ్. అతని మినిస్ట్రీని చూడండి, ఆ మినిస్ట్రీలో వచ్చే ఫలాలను చూడండి, వారేం చెప్తున్నారో చూడండి, ఆయనేం మాట్లాడుతున్నాడు, అందులో ఏముంది, ఎందుకంటే హృదయాన్ని బట్టి నోరు మాట్లాడుతుంది. ఆయన వచ్చి లోక ఆశీర్వాదము డబ్బును గూర్చే మీతో మాట్లాడుతున్నారంటే కేర్ఫుల్గా ఉండండి. ఆయన ఒక పాపమును సరే అని మాట్లాడుతున్నాడు, వీళ్ళకది సరేనంటే ఏది సరి తప్పని తెలియడంలా. క్రితం సంఘాలకు ఏది సరి ఏది తప్పని తెలిసింది, ఏమంటే సేవకులు వారికి చెప్పి రెడీ చేసి ఉంచేవారు. ఇప్పుడుండే విశ్వాసుల పాపం, వాళ్ళకి ఏది సరి ఏది తప్పనే తెలియడంలా. అయితే ఇక్కడ ఒక విషయం చెప్పదలిచింది ఏంటని అడిగినట్లయితే, యూ మస్ట్ నో ఈ సౌండ్ ఏ సౌండ్, ఇది ఏం చెప్తుంది, ఇది ఎక్కడికి వెళ్తుంది అనేది మీరడగాలి. ఆ సౌండ్ తెలుసుకోకుండా, ఆ సౌండ్ ఏంటో తెలియకుండా ఇదే గొర్రె సౌండ్, ఇదే కరెక్ట్ అన్న సౌండ్ అని వెళుతున్నారంటే ఒకరోజు మీరు మోసపోయి చాలా దూరం వెళ్ళిపోతారు. నేను చెప్పాను కదా ఆరంభంలో, ఒక సేవకుడు తను దేవునిగా చెప్పుకున్నాడని మీకు తెలుసా? అతనితో 4000 మంది డిసీవ్ అయ్యారు. ఇప్పుడే యేసు రాడు, ఆయన ఈ రోజు రాడు, ఇది జరిగితేనే వస్తాడు, ఇలాంటి గ్రూప్ ఒకటి ఉంది. ఇది ఒక పెద్ద గుంపు నమ్ముతుంది. అనుకోనని గడియలో మనిషి కుమారుడు వస్తాడు, ఇంతే ఉంది. అవును. అలాగే మార్కు సువార్తలో ఆ దినమును గూర్చియో ఆ గడియను గూర్చియో తండ్రి తప్ప ఏ మనుషుడును ఎరుగడు. అపోస్తలుడు పౌలు రాస్తున్నాడు, క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు, ఆ మీదట సజీవులమైన మనము. ఆ పీరియడ్లో వస్తుంది. అయితే ఈరోజు ఎంతో ధైర్యంగా సేవకులు ఏం చెప్తున్నారు, ఇప్పుడు రాదు, ఇంకా లేట్ అవుతుంది. ఇటువంటి మోసకరమైన, ఇటువంటి డిసీవింగ్ ఇదే వాళ్ళు అర్థం చేసుకోవాలంటున్నా. లేకపోతే వారు మోసపోవడం అనేది వారి ఒక్కరితో పోదు, వారి మూలంగా ఒక పెద్ద కూటం మోసపోతుంది. సో ఈ ఒక విషయంలో, పర్టికులర్గా ఉపదేశ విషయంలో, అదే ఫస్ట్ పాయింట్ అక్కడ ఉంది. అవును. ఆ యొక్క విషయంలో దే నీడ్ టు బి వెరీ కేర్ఫుల్. ఇంకా పోను పోను అనేక అబద్ధ బోధనలు ఎదుర్కొంటారు. అది మా సేవకులు ప్రదస్తూ ఒకటి చెప్తారు, ఎందులో పడినా లేపచ్చు గాని ఉపదేశంలో పడిన వాడిని లేపడం కష్టమంట. సో అందువల్ల మోసపోకుండా హెచ్చరికగా ఉండాలి. ఒక కాషన్, ఈ ఎపిసోడ్ని దానికైనా ఒక ఎపిసోడ్గానే ఉంచుకోవచ్చు మీరు. చాలా సంతోషం బ్రదర్ జగన్. ఈ కాషన్ అనేది మనం లైట్గా తీసుకోలేం, ఎందుకంటే చాలా జాగ్రత్తగా నోట్ చేయాలి. అంతేకాకుండా జీసస్ క్రైస్టే వచ్చే ప్రశ్నకు బదులు ఒక స్టేట్మెంట్ గానే చెప్తున్నాడు. అందువల్ల ఆయన సమాధానం చెప్పడానికి ముందుగానే స్టేట్మెంట్ గా డైరెక్ట్ గానే చెప్పాడు. డైరెక్ట్ గానే పారబుల్ గానో మరొక విధంగా చెప్పలేదు, డైరెక్ట్ ఆన్సర్. చాలా సంతోషం. మరో కార్యక్రమంలో మనం ఈ మాథ్యూ 24లో ఇంకొక పార్ట్ని చూద్దాం. ఈ కార్యక్రమానికి మీరు విచ్చేసినందుకు చాలా సంతోషం. వందనాలు.